175 నియోజకవర్గాల్లో వచ్చేటటువంటి ఫలితాలని సందర్భంలో సీరియస్గా శాంతి భద్రతలు కాపాడే విధంగా, బందోబస్తు పెట్టే విధంగా, తగిన చర్యలు తీసుకునే విధంగా ఆ రోజు అప్రమత్తంగా ఉండాలి అని ముందస్తుగా ఎన్నికల కమిషన్ని ఈరోజు కలిసి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చింతమనేని ప్రభాకర్ మనకు తెలుసు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి రౌడీ కార్యక్రమాలు చేశాడో, అలాగే గత 5 సంవత్సరాల్లో ఎన్ని విధాలుగా రౌడీ కార్యక్రమాలని, గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని, దాడులు, హింస, అలాగే అధికారుల్ని కొట్టడము, అధికారుల్ని దూషించడము, ఇవన్నీ కూడా కేంద్ర బిందువు చింతమనేని ప్రభాకర్. నిన్న పోలింగ్ రోజున అక్కడ సంబంధించినటువంటి కొంతమంది రౌడీజం చేస్తూ ఉంటే పోలీస్ అధికారులు తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి, పోలీస్ స్టేషన్ మీద బలవంతంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తిని బయటికి తీసుకుని వెళ్ళి అదేంటి అని చెప్పని ప్రశ్నించినటువంటి పోలీస్ అధికారుల మీద తిరగబడి నానా దుర్భాషలాడి నానా గొడవ సృష్టించినటువంటి చింతమనేని ప్రభాకర్ని వెంటనే అరెస్ట్ చేయాలి అని, అలాగే అతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం తెలుగుదేశమే. ఇదే కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గ్రామం నిమ్మాడ వెంకటాపురం పంచాయతీ, అక్కడ కూడా టెక్కలి సంబంధించినటువంటి నియోజకవర్గంలో మల్లేష్ అని చెప్పని ఒకతను, తోట మల్లేష్, అక్కడ సంబంధించినటువంటి బూత్లో అక్కడ ప్రతి ఎన్నికల్లోనూ అక్కడ రిగ్గింగ్ చేసుకునేటటువంటి వాడు, యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడేటటువంటి వాడు, ప్రజల యొక్క అభిప్రాయంతో సంబంధం లేకుండా వాళ్లే ఓట్లు వేసుకుని గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఈసారి అక్కడ దాన్ని ఎదిరించి తోట మల్లేష్ అనే అతను ఆ నిమ్మాడ సంబంధించినటువంటి గ్రామంలో అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి మనుషులు, తెలుగుదేశం నాయకులు ఆ రిగ్గింగ్ని అడ్డుకున్నాడని చెప్పని, అక్రమంగా ఓట్లు వేసుకునే విధానాన్ని అక్కడ ఆపారని చెప్పిన ఉద్దేశంతో అతని కుటుంబం మీద దౌర్జన్యం చేసి అతను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరణించడం జరిగింది. తోట మల్లేష్ మీద ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే దుర్మార్గంగా అతని ప్రాణాన్ని బలిగొన్నారో వాళ్ళ మీద, అచ్చెన్నాయుడి మీద కూడా కేసు పెట్టాలని చెప్పని, 302 కేసు పెట్టాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ గారికి కలిసి చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తాం. నిన్న తెలుగుదేశం బృందం ఒకటి సిట్కి సంబంధించినటువంటి అధికారులను కలిసి ఏ రకంగా కన్ఫ్యూజ్ చేసేసి, పోలీస్ అధికారుల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ రాష్ట్రంలో గందరగోళపరిచి జరిగినటువంటి సంఘటనలన్నిటికీ కేంద్ర బిందువు, మూల కారణము తెలుగుదేశం. పల్నాడులో జరిగినటువంటి సంఘటనలు, మాచర్లో జరిగిన, నరసరావుపేటలో జరిగిన, లేకపోతే తాడిపత్రిలో జరిగిన, లేకపోతే తిరుపతి చంద్రగిరిలో జరిగిన, వీటన్నిటికీ కేంద్ర బిందువులు, మూల కారణము తెలుగుదేశం. అలాంటిది అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారి మీద ఎటువంటి యాక్షన్ ఉండకుండా ఉండడం కోసం తప్పుదావ పట్టిస్తూ వేరే నాయకుల మీద, స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద అదంతా కూడా డైవర్ట్ చేసి వీళ్ళందరూ హింసని ప్రేరేపిస్తున్నారని, ప్రోత్సహిస్తున్నారని ఒక తప్పుడు సమాచారాన్ని సిట్టిగా అందించి నిన్న తెలుగుదేశం బృందం వెళ్ళి కలవడం జరిగింది. సిట్ అధికారులకి మేము ఈ సందర్భంగా నిష్పాక్షికంగా జరిగినటువంటి విషయాల్ని, మొన్న జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగినటువంటి నియోజకవర్గాల్లో, ఆయా జిల్లాల్లో నిష్పక్షపాతంగా మీరంతా కూడా వెరిఫై చేసి, తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన, అలాగే అక్కడ మాచర్లలో చేసిన, అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసిన, అలాగే గురజాలలో చేసిన, అలాగే సత్తెనపల్లిలో
లోపల పోలింగ్ సంబంధించినటువంటి రిగ్గింగ్కు పాల్పడిన వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం నేర చరిత్ర కలిగిన దాడులకు పాల్పడేటటువంటి తెలుగుదేశం అని చెప్పని ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకువెళ్ళింది. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా శాంతి భద్రతలు ఉండాలి అని అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ తిరిగి పోలింగ్ కౌంటింగ్ రోజున ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఉండటం కోసం ముందస్తుగా ఈరోజు ఎన్నికల కమిషనర్ గారిని కలిసి అన్ని విషయాల్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.